నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా డేకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని ఆదేశం. జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోయే రోజు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయం అందజేసి ఏడాది పూర్తయిందని వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశామని వ్యాఖ్య. అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సీఎం ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలు ఉంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఈ నెల 21వ తేదీన ఏపీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, జిల్లాలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. అలాగనే ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం అన్నారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సీఎం ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలు ఉంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఈ సమీక్షకు మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోల బాలవీరాంజనేయ స్వామి, సత్యకుమార్, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. యోగా మంత్లో భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిలో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకో థీమ్తో వివిధ వర్గాల ప్రజలతో జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వస్తున్న స్పందనను అధికారులు వివరించగా సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరొక వేదిక సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. 2024 జూన్ 4వ తేదీ భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 5 ఏళ్ల అరాచక పాలనని తరిమికొట్టి నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతల్ని ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజని తెలిపారు. ప్రజా తీర్పుకి, ప్రజా చైతన్యానికి ఏడాది పూర్తయిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది గడిచిందని చెప్పారు. ప్రజలిచ్చిన తీర్పుని బాధ్యతగా తీసుకున్నామని, గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలాగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలని ప్రజలు చూశారని చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు నిరంకుశ పాలనకు చమరగీతం పాడి కూటమి పాలనకు స్వాగతం పలికారని చెప్పారు. విజయవాడ స్క్రూ బ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ ప్రాంగణం నందు సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే కద్దె రామ్మోహన్ రావు, జనసేన తూర్పు ఇన్ఛార్జి అమిశెట్టి వాసు పాల్గొన్నారు. స్వయంగా సహాయక సంఘాల మహిళలు వేసిన రంగవల్లుల్ని సందర్శించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శన తిలకించారు. ఏడాది పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కద్దె రామ్మోహన్లు మాట్లాడారు. భారతదేశంలో ఎక్కడలేని అద్భుతమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చి నిరంకుశ పాలనకి చమరగీతం పాడారని చెప్పారు. ఎన్నో దారుణాలు చేసినా ఎండలో గంటలు తరపడి క్యూ లైన్లను నిలబడి కూటమి ఓట్లు వేశారని చెప్పారు. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరవలేనిదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల అభీష్టం మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజా ప్రతినిధులు తెలియజేశారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగనే ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లు విజయవంతంగా పాలన సాగించే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పీడ వెలుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి క్రమం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్న తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాదేళ్ల మనోహర్ గారు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారం దగ్గర నుంచి తనకిచ్చిన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంస్కరణ తీసుకొస్తున్న మనోహర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ఎక్కడికక్కడ కూటమి బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్ని గారికి, ఇతర పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తూ, 5 సంవత్సరాల పాలనలో చూసిన రాక్షసత్వాన్ని పారదోలే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మొన్న ఎలక్షన్ అనేది ప్రజలు చేసిన ఎలక్షన్ మేము చూసాం. ప్రజలు వారందరికీ వారే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటేసే విధానం కానివ్వండి, అది ప్రజలు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వారి ఆశల్ని సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం జనసేన కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కూటమి అంటే ఏ విధంగా ఉండాలి, నిజంగా చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకువెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి, నాదండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాలు పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ, ఈ సుపరిపాలనతో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ కోరుకున్నా. విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ విద్యార్థులకి ప్రాఫిట్ ఇష్యూ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహకాలని వారు అందజేశారు. హనుమాన్పేటలోని ప్రాఫిట్ షూ కంపెనీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి స్కాలర్షిప్లను అందజేశారు. అదేవిధంగా విద్యార్థులు విజయం కోసం కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయులకి సత్కారం చేశారు. కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యుడు పట్టాభిరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. చదువుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబాల్లో మార్పు మొదలవుతుంది, ఈ సమాజంలో మార్పు మొదలవుతుంది. మీ తల్లిదండ్రులు చిన్న చిన్న కుటుంబాలు, గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చిన్న కుటుంబాలలోనే 90% మంది ఉంటారు. మరి ఎన్నో ఆశలతో మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు
మీరు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. మీకు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి. అలాగే స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం, స్కూల్ యూనిఫామ్లు ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం. ఇదే కాకుండా బ్రహ్మాండమైనటువంటి టీచర్స్, మాస్టర్స్ బ్రహ్మాండంగా, ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో తప్ప ఎక్కడా లేరు. మిగతా ప్రైవేట్ స్కూల్స్లో ఉండే వాళ్ళందరూ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేదా ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే ఇక్కడ బీఈడి చదువుకున్న వాళ్ళు, హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్సే మీకు ఆ సబ్జెక్ట్స్లో మీకు టీచింగ్ చేస్తారు. కాబట్టి ఇవాళ చక్కగా ఉత్తీర్ణులైన బాలబాలికలకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇవాళ చేపట్టిన కార్యక్రమం పిల్లల్లో ఉత్సాహం పెంచడానికి, వాళ్ళు పొందిన మార్పు, ప్రభుత్వ స్కూల్స్లో వాళ్ళు పొందిన మెరిట్ మార్క్స్, ఉన్నతంగా స్కూల్లో ప్రథమంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న సత్కారం చేసి వారు ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి విద్య ద్వారా ఫలితాలు పొంది చక్కటి పౌరులుగా ఈ సమాజంలో తీర్చిదిద్దబడటమే కాకుండా వారి ద్వారా ఇంకా అనేక వందల వేల మందికి సహాయం చేసే స్థితికి వాళ్ళందరూ రావాలని కోరుకునే విధంగా కోటేశ్వరరావు గారు కూడా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం వీళ్ళంతా కూడా జాతి నిర్మాతలు, వాళ్ళని సత్కరించుకుంటే మనకు కూడా కొద్దిగా సుగంధం అందిద్దేమో అని చెప్పేసి ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏ దేశమైనా సరే మారాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే విద్య ఒక్కటే ఆయుధం. విద్యను ఆయుధం ద్వారా దేశం యొక్క స్థితి గతులను కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది ఒక్కటే ఆయుధం. ఎందుకంటే డబ్బులంత మాత్రాన ఇంజనీర్లు తయారవరు, డబ్బులు తయారవలేరు. డబ్బులున్న వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు కానీ లేదా సమాజ గతిని మార్చగలిగే శక్తి ఉండే వ్యక్తులుగా మారలేరు. కొన్ని సౌకర్యాలు వాళ్ళు పొందొచ్చు కానీ దేశాన్ని మార్చ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం షాపులకు రావాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. డీలర్లే వారి ఇంటికి రేషన్ తెచ్చి ఇస్తారని అన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రజలు సరుకుల పంపిణీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. విజయవాడ విద్యాధరపురం సర్కిల్లో షాప్ నెంబర్ 10 మరియు 15 చౌక దుకాణాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కమిషనర్ సౌరభ్ గౌర్ తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తొలుత విజయవాడ విద్యాధరపురంలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా రేషన్ సరుకులు అందజేశారు. కొద్దిసేపు వృద్ధ దంపతులతో మాట్లాడారు. కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాధరపురం చెరువు సెంటర్ నందున 2 షాపుల్ని మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరుని అడిగి తెలుసుకున్నారు. డీలర్లు అందిస్తున్న మెటీరియల్ నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఇంటింటికి సేవ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎనీ టైం రేషన్ అందే విధంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్ధిదారులు వారి అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు తీసుకునే సౌకర్యం కల్పించామని తెలియజేశారు. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటికే 3 రోజుల్లో 62,14,000 కార్డుల కుటుంబాలకు రేషన్ సరుకులు అందించినట్లు తెలిపారు. అంటే దాదాపు 42.14% మందికి 3 రోజుల్లో సరుకులు అందజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. మా కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము చేసిన ఈ కార్యక్రమం ప్రజలందరిలో కూడా ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం, అద్భుతంగా సాగుతున్న ఈ రేషన్ సరఫరా 29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ 3 రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సహకరించి కష్టపడ్డారు. మా డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, ఫేర్ ప్రైస్ డీలర్లు అందరూ కూడా, రేషన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో యాజమాన్యులు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిన ఈ కార్యక్రమంలో
ఇప్పుడు వరకు మనకు వచ్చిన సమాచారం ఈరోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మేలు చేసే విధంగా. కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని కొంతమంది సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా మొదటి రోజు కొంచెం సర్వర్ ఇబ్బంది ఉండింది, టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినాయి. ఎందుకంటే అనేక మంది ఒకేసారి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్లస్ ఈ ఫోటోలు తీసుకోవడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం తక్కువ ఉండింది కాబట్టి స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఈరోజు మాత్రం చాలా సజావుగా స్మూత్గా ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రేషన్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలన మొదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలు సంక్రాంతి పండుగల సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు వెల్లడించారు. రాష్ట్రంలో గత సంవత్సరం జూన్ 4న అరాచక పాలన అంతమైందని ప్రజలు ఆనందించారని పేర్కొన్నారు. సుపరిపాలన చూసి ఓర్వలేక కొందరు కూటమి పాలనపై దశ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన కృష్ణా పెన్న రీజియన్ కన్వీనర్ మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సితారా సెంటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హాజరై వేడుకను ప్రారంభించారు. సంక్రాంతి రంగవల్లులతో గంగిరెద్దు పాటలతో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పేద భవన నిర్మాణ కార్మికులకి కాంక్రీట్ మిక్సర్ ని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడారు. వైసీపీ కబంధ హస్తాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పారు. జగన్ రాక్షస పాలన అంతమై సంవత్సరమైన సందర్భంగా ప్రజలు పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పారు. మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తున్న కూటమిపై కొందరు కావాలని అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, ఆయన వారికి బుద్ధి రాలేదని చెప్పారు. ఈ రాష్ట్రంలో అవినీతి పాలనని అంతమించడం కోసం జనసేన పార్టీని కూటమిగా ఏర్పాటు చేసినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో మునుపెన్నడూ జరగని విధంగా పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి దూసుకువెళ్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో సుపరిపాలన వచ్చి 1 year అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు ఏదైతే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి సంబరాలు చేసుకుంటామో మనం, అదేవిధంగా ప్రజలందరూ కూడా కూటమి సంబరాలు చేసుకోమని చెప్పి పార్టీ పిలుపునివ్వటం, దీనికి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ముగ్గులతో ఆహ్వానించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మల్లెపు విజయలక్ష్మి, కార్పొరేటర్ అప్పాజీ గారు, రాజా గారు, అట్లాగే డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు, మరి చాలామంది నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం, ఇది జనసేన పార్టీ ఏది పిలిపించినప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలు, వీర మహిళలు ముందుండి నడిపించినందుకు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఒక కార్మికుడు కష్టాల్లో ఉంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక కాంక్రీట్ మిల్లర్ ఇవ్వటం జరిగింది. చూసాం, మా డివిజన్ అధ్యక్షులు కొంతమంది కలిసి ఇదే రోజు గత సంవత్సరంలో వైసీపీ పాలన విరగడయ్యి ఆంధ్రప్రదేశ్కి కూటమి పరిపాలన రావడం జరిగింది. మేము జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ మా అధ్యక్షుల వారిని మేము కూడా సీఎం చేసుకోవాలి అని చెప్పి ఎన్నో కలలు కంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 100 మెట్లు దిగి ఆ రోజు కూటమితో కలిసి రాష్ట్రం బాగుండాలి అని చెప్పి కూటమిని ఏర్పాటు చేసి 21 స్థానాలు తీసుకొని 2 ఎంపీ స్థానాలు తీసుకొని 100కి 100% కూడా గెలిచిన సందర్భం ఇది. మాకు చాలా సంతోషం. గత సంవత్సరం ఇదే రోజు మేము పండుగ చేసుకున్నాం, మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడుస్తూ ఎప్పుడూ కూడా
పార్టీ కోసం నిరంతరం కృషి చేసే జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎప్పుడు కూడా పార్టీకి అండదండగా నిలబడుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా మీరు చూడొచ్చు, ఈ రోజు పెద్ద ఎత్తున కూడా అందరూ సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది అనే పండుగ కార్యక్రమాన్ని జరుపుకోవడం వాళ్ళ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో ఆనందంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా అమిశెట్టి వాసు గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మల్లెపు విజయలక్ష్మి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే డివిజన్ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా చక్కగా ఇక్కడ మమేకమై ఈ కార్యక్రమాన్ని ముగ్గులు పోటీలు అవనివ్వండి, అలాగే గంగరెద్దులతో సంబరాలు అవనివ్వండి, అన్నీ ఎంత చక్కగా కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే వెల్ఫేర్ ఒక్కటే కాదండి, వెల్ఫేర్ ఇస్తూ కూడా డెవలప్మెంట్ అనేది చూపించడం ఒక కూటమి ప్రభుత్వానికి అది సాధ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తోడుతో ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అలాగే మోడీ గారి సహకారాలతో ఏపీ అంటే అమరావతి, పోలవరం ఈ రెండు కూడా డెఫినెట్గా పూర్తి చేసి మంచి విజయాన్ని సాధించాం. సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర మున్సిపల్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు అన్నారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్య, డ్రైనేజీ కార్మికులకు పెంచిన 6,000 రూపాయల జీతాన్ని నాన్ పీహెచ్ ఉద్యోగులకి వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతులు పనిచేస్తున్న నాన్ పీహెచ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు మాట్లాడారు. మే 7వ తేదీ నుంచి ఈ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణతో చర్చలు జరిగాయని, అయితే మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకుండా చర్చల్ని ముగించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పారిశుద్ధ, డ్రైనేజీ కార్మికులకు పెంచిన 6,000 రూపాయల జీతాన్ని నాన్ పీహెచ్ ఉద్యోగులకి కూడా వర్తింపచేయాలని, అనంతరం నైపుణ్యం ఆధారంగా జీతాల విభజన చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె బాబా ఫ్రహుద్దీన్ మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో 42,000 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరికీ వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ వైస్ చైర్మన్ పి మహేష్ బాబు, సెక్రటరీ ఎం శ్రీనివాసులు, కన్వీనర్ పి రాజేష్, కో కన్వీనర్ వి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే మరింత కఠినంగా సమ్మెను కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ఇతర ఇంజనీరింగ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి మనమందరం వేరుగా ఉంటే మన ఇంజనీరింగ్ కార్మికులకు మనం చేయాల్సిన న్యాయం చేయలేము. కాబట్టి మనం అందరం ఐక్యంగా ముందుకెళ్ళి మన ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని, మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే సంఘాలన్నీ ఐక్యంగా ఏర్పడ్డాయో వాళ్ళందరితో మేము చర్చించిన తర్వాత మన అందరి నిర్ణయం మేరకు మనం ఒక ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీగా ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఐక్యంగా వెళ్తేనే విజయం దక్కుతుందనేది మన మున్సిపల్ కార్మికులకి ఎన్నిసార్లు జీతాలు పెంచడం జరిగిందో అప్పుడు ఆ విషయంలో నిరూపణ అయింది. ఇప్పుడు కూడా మా ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచే విషయంలోనే మనమందరం ఇంజనీరింగ్ కార్మిక కమిటీగా ఏర్పడ్డాం. సో కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అనుకున్నామో ఆ జీతాలు పెంచే విషయం మీద ఎటువంటి పరిస్థితి అయినా తగ్గే ప్రసక్తి లేదు. మేము ముందుకే వెళ్తాం. అలా ముందుకు వెళ్ళి మా ఈ జేఏసీ ద్వారానే రాష్ట్రమంతా ఏదైతే ఇప్పుడు మున్సిపాలిటీలు ప్రస్తుతం సమ్మెలో పాల్గొన్నాయో ఇక రాని వాటిని కూడా రేపటి నుంచి పూర్తిగా సమ్మెలోకి దింపి వాళ్ళని కూడా జీతాలు పెంచుతాం, మీరందరూ మాకు సహకరిస్తానే ఉద్దేశంతో వాళ్ళతో కాస్త మాట్లాడి వాళ్ళని కూడా మనం సమ్మెలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మా జేఏసీగా ముఖ్య డిమాండ్లు ఏమైనా ఉన్నాయంటే, మొట్టమొదటి డిమాండ్ టెక్నికల్, నాన్ టెక్నికల్. అంటే ఇప్పుడున్న 15,000 ఎవరికైతే ఇస్తున్నారో, 18,500 ఎవరికైతే ఇస్తున్నారో వాళ్లకు మీరు ఏదైతే 6,000 రూపాయలు అలవెన్స్ రూపంలో మన పారిశుద్ధ్య విజయవాడ నగరంలో బద్మాషులు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 6వ తేదీన విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర నటీనటులు కోరారు. ప్రేక్షకులు తప్పక చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. విజయవాడ నగరంలో బద్మాషులు చిత్ర యూనిట్ సందడి చేసింది. మొగల్రాజపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్మాషులు చిత్ర నటీనటులు విద్యాసాగర్, దీక్ష మాట్లాడారు. పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో బద్మాషుల చిత్రాన్ని నిర్మించామని, ఈ చిత్రంలో ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు.
దర్శకుడు శంకర్ చేకూరి నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీయడం జరిగిందని తెలియజేశారు. ఈ నెల 6వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని, చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని కోరటం జరిగింది. అలాగనే అనంతరం దర్శకుడు శంకర్ చేకూరి మాట్లాడారు. బద్మాషుల చిత్రం టైటిల్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందని చెప్పారు. నటీనటులు తనకెంతో సహకారం అందించారని, నిర్మాత కూడా ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదని చెప్పారు. 6వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకు వస్తుందని, ప్రేక్షకులు తప్పక చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో చిత్ర నటీనటులు పాల్గొన్నారు. ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా జూన్ 6th రోజు మా బద్మాషులు మూవీ థియేటర్లో గ్రాండ్గా ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ కాబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడకి ప్రమోషన్స్ కోసం వచ్చాను. ఇక్కడ చాలా బాగా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఎంత అయితే హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో మా సినిమా చూసి కూడా మిమ్మల్ని మాకంటే ఎక్కువ ఆనందం చేస్తుంది. మా సినిమా 2 గంటలు ఎంటర్టైన్ అవ్వడానికి తీసిన సినిమా. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా వైబ్ అవుతారు, ఫ్యామిలీతో పోతే ఎంటర్టైన్ అవుతారు. కంప్లీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన ఒక ఫిలిం. క్లీన్ కామెడీ ఉంటుంది, ఎటువంటి బూతులు లేవు, వల్గారిటీ ఉండదు, పంచెస్ ఉండవు, రియలిస్టిక్ కామెడీ ఉంటుంది. ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక 2 గంటలు మనం సరదాగా గడిపినట్టే ఉంటుంది. సో జూన్ 6th మా సినిమా రాబోతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈరోజు విజయవాడకి రావడం జరిగింది. మా బద్మాషులు ప్రమోషన్లో భాగంగా పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని మాకు ఈరోజు విజయవాడలో అన్ని రకాలుగా ప్రమోషన్ చేస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నాము, జూన్ 6th రోజు మా బద్మాషుల మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ వచ్చి సినిమా చూస్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తారు. నవ్వులు ఉన్నాయి, చాలా హ్యాపీ ఎమోషన్ ఉంది, ఒక ఎమోషన్ లాంటి మంచి కథ ఉంది. కంప్లీట్గా మా సినిమాని చూడండి. అంటే చిన్న పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఇలా తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, తెలియని ఆర్టిస్టులు ఉన్నారు అని మీరు ఆలోచించకుండా మా సినిమా కనుక మీరు చూస్తే డెఫినెట్గా ఒక 10 minutes తర్వాత మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మరిపింపే చేస్తాము. ఫన్ జనరేట్ చేస్తారు, మా కథలోకి ఇన్వాల్వ్ చేస్తాము. నవ్వుకుంటారు. బద్మాషులు మూవీ ప్రమోషన్లో భాగంగా మేము విజయవాడకు సందర్శించడం జరిగిందండి. పొద్దున్నే మేము సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి దర్శనం, బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మాకు అన్ని విజయవంతంగానే జరుగుతున్నాయి ఈరోజు ప్రమోషన్స్. అందులో భాగంగానే మేము వచ్చేసి ఫస్ట్ బాబాయ్ హోటల్ని సందర్శించాము. అక్కడ కూడా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది. తర్వాత KFCలో అక్కడ వెళ్ళి కొరియన్ వంటకాలు కూడా అవి కూడా టేస్ట్ చేసాము. చాలా ఇంటరాక్ట్ అయ్యాము. ఇక్కడ వాళ్ళు కూడా మీడియా ప్రతినిధులు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు మేము మధ్యాహ్నం వచ్చామండి అన్నపూర్ణమ్మ మిలిటరీ భోజనశాలకి. వచ్చినప్పటి నుంచి ఒకటే ఫుడ్, అసలు ఫుడ్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా, ఇంత ఆప్యాయత ఉందా అనేసి మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణమ్మ మిలిటరీ హోటల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ. చాలా రుణపడి ఉంటామండి. ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారంటే, ఇది భాషాపరంగా పక్కన పెడితే ఇది ఒక మంచి సినిమా, ఒక ఊరి సినిమా. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. భూమి యజమానుల సహకారం లేకుండా సాగు చేస్తున్న కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకి ప్రభుత్వ గుర్తింపు లభించేలాగా యజమానుల సంతకాలతో సంబంధం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. భూమి యజమానుల సహకారం లేకుండా సాగు చేస్తున్న కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది. పంట నష్టాల వలన ఆర్థికంగా నష్టపోయిన కౌలు రైతులకి ప్రభుత్వం ఒక్కొక్కరికి కనీసం 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని విజయవాడ రూరల్ MROకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం నాయకులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు భూముల యజమానుల నుంచి లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నప్పటికీ భూమి రికార్డుల్లో తమ పేర్లు లేకపోవడం వలన ప్రభుత్వం ప్రకటించే నష్టపరిహారం అందుకోలేక నష్టపోతున్నట్లు తెలియజేశారు. గత 3 ఏళ్లుగా వరుసగా వచ్చిన వర్షాభావం, ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వలన కౌలు రైతులు తీవ్రమైన సంక్షోభానికి లోనవుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కౌలు రైతులకి ప్రభుత్వ గుర్తింపు లభించేలాగా ప్రత్యేక గుర్తింపు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ MR ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది 20,000 రూపాయలు ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఇంకా రైతుల ఖాతాలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతు భరోసాకు సంబంధించిన దాంట్లో రైతులకి కౌలు రైతులకు వర్తింపజేసి వెంటనే వేయాలని చెప్పి, పంట పెట్టుబడి కింద ఇవ్వాలని చెప్పి కూడా ఈ ధర్నాలో ప్రధాన అంశం.
రెండో అంశం అంటే కౌలు రైతులకు సంబంధించిన దాంట్లో కౌలు రైతులు ప్రభుత్వం చెబుతుంది మేము గుర్తింపు కార్డులు ఇస్తాం, మీకు రుణాలు ఇస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అంటుంది. కానీ కొర్రీలు ఎక్కడ పడుతుందంటే భూమి తీసుకున్నటువంటి యజమానితో సంతకం ఉంటేనే కౌలు రైతుకు మేము కార్డు ఇస్తాం అనేటువంటి పద్ధతిలో డిమాండ్. రెండోది కౌలు రైతు ప్రతి పంట వేసినటువంటి పంటనే ఈ క్రాప్ నమోదు చేయాలి. నమోదు చేసి పెట్టుబడి సహాయం కింద బ్యాంకులు ఎకరానికి ₹1,00,000 చొప్పున ఇవ్వాలనేటటువంటిది రెండో డిమాండ్. ఈరోజు రాష్ట్రంలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు నివారించాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం మేము. ఈరోజు రాష్ట్రంలో 5.5 లక్షల ఎకరాలు మిర్చి రైతులు వేసి 3 సంవత్సరాల నుంచి నష్టపోతుంటే గిట్టుబాటు ధర లేక ఎర్రనల్లి. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకి పిలుపునిస్తున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కారం చేయాలని, తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి నియమించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి పనిలోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సమ్మెను విరమింప చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనపై ప్రభుత్వం విచ్ఛిన్నం చేసి దీక్షా శిబిరాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుపుతుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో ఆందోళనకి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యని పరిష్కరించాలని, తొలగించిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి పద్ధతిలో 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒకే కలంపోటుతో కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తాసు పలికింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. స్టీల్ ప్లాంట్ 58,000 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించింది. 32 మంది ప్రాణాల బలిదానంతో వచ్చినటువంటి పరిశ్రమ ఇది. 20,000 ఎకరాల భూములు ఉన్నటువంటి పరిశ్రమ. దీన్ని బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు కాజేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బీజేపీ దానికి అనుకూలంగా 2021 జనవరి 27వ తేదీన స్ట్రాటజిక్ సేల్ను అమ్ముతామని ప్రకటించింది. దానిలో భాగమే ఈరోజు ఈ కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించడం. వేల మంది, లక్షల మందిని ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఒకరికి ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కానీ రెండో వైపున ఉన్న ఉద్యోగాలను తొలగించడం అనేటువంటిది తప్పుడు చర్య. అలాగే దీనికి ఒక పద్ధతి అనేటువంటిది లేదు. ఏమీ లేకుండా బయోమెట్రిక్ సిస్టమ్ చూసి అందులో 30% కార్మికుల్ని గేట్ దగ్గర ఆపేశారు. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా ఆ యొక్క దీక్షా శిబిరంలో సంఘీభావం ప్రకటించి, మద్దతు ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శిబిరాన్ని కూడా తొలగించే ప్రయత్నాలు చేయటం అంత నీచమైన పని మరొకటి లేదు. అందుకని ఇలాంటి చర్యలకు ఒత్తాసు బలుగుతున్నటువంటి వారు నిన్ననే ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ నాయకులు వీళ్ళంతా పెయిడ్ వాళ్ళకున్నటువంటి సహజ గుణాన్ని బయటపెట్టి వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ పనులు కూడా పోరాటాలు చేస్తున్నటువంటి కార్మిక వర్గం చేస్తున్నారనేటటువంటి భావనతో వీరు మరి వాస్తవంగా పనిచేసేటటువంటి వాళ్ళు కాదు. ఆ పని చెప్పుకొని బయట దిగేటటువంటి వాళ్ళు, మరి పని చేయకుండా డబ్బులు వేతనాలు తీసుకునేటటువంటి వాళ్ళు అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడిన దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ మా లోకల్గా విశాఖపట్నం వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ యోగా డేకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని ఆదేశం. జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోయే రోజు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయం అందజేసి ఏడాది పూర్తయిందని వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.